నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నగర రూరల్ మండలం బుగ్గ అగ్రహారంలో సందడిగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఇది మంచి ప్రభుత్వం ప్రజల ముంగిటికు అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్లి వారికి 100 రోజుల్లో అమలు చేసిన ప్రభుత్వ హామీలపై చేపట్టనున్న కార్యక్రమాలపై వివరించి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ టీటీడీ పరిపాలన భవనం ఎదుట ధర్నా పాల్గొన్న హిందూ సంఘాలు మఠాధిపతులు సేవ్ తిరుమల సేవ్ టీటీడీ అంటూ ప్లకార్డుల ప్రదర్శన లడ్డూను కల్తీ చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ 4వ తేదీ ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు ఆగమ శాస్త్రం అనుగుణంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందే విధంగా చర్యలు తీసుకుంటుంది టీటీడీ బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తాం వెల్లడించిన ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇక వార్తల్లోని వివరాలు నగర రూరల్ మండలం బుగ్గ అగ్రహారంలో సందడిగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొన్నారు 100 రోజుల ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఇది మంచి ప్రభుత్వం బ్రోచర్ను ఇంటింటికి అందజేశారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 100 రోజుల్లో అవ్వాతాతలకు నెలకు 4,000 పెన్షన్ దివ్యాంగులకు 6,000 అందిస్తున్నామని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తెలిపారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు నిరుద్యోగుల కోసం మెగా డిఎస్ఐ ప్రకటన అనేక మంది పేదల ఆకలి తీర్చుతున్న అన్నా క్యాంటీన్ల ఏర్పాటు జరుగుతోందని తెలిపారు రైతుల వద్ద నుంచి ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి ఆదుకున్నామని వరదల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతోందని వివరించారు మనం ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ని దరిదాపులో 20-30 సంవత్సరాలు పాతాళాన్ని తొక్కేశారు పాతాళానికి పెన్షన్లు 1వ తారీఖు రావు జీతాలు 1వ తారీఖు రావు ఎక్కడ సిమెంట్ రోడ్ వేసిన దాఖలాలు లేవు ఎక్కడ నీళ్లు కొల ఇచ్చిన దాఖలాలు లేవు ఎక్కడ కాలువదమైన దాఖలాలు లేవు ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు సంక్షేమం లేదు ప్రతి దాంట్లో కూడా మనం వెనకబడతా వచ్చాం అలాంటిది ఆయన వచ్చి రాగానే బాబు గారు ప్రతి ఇంటికి పోయేసి అవ్వాతాతమ్మలకు కానీ వితంతులకు కానీ వికలాంగులకు కానీ వాళ్ళ చేతిలో 7,000 రూపాయలు పెట్టారు లేదా 7,000 రూపాయలు పెట్టారు లేదా అది కూడా 1వ తారీఖునే ఒకరోజు అటు కాదు ఒకరోజు ఇటు కాదు 1వ తారీఖునే ప్రతి ఇంటికి పోయేసి 7,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి నేనున్నా అని చెప్పి బాబు గారు భరోసా ఇచ్చారు ప్రతి ఒక్క అక్కమ్మ కానీ చెల్లెమ్మకు కానీ వితంతువులకు కానీ అలాగే వికలాంగులకు కానీ అది ఆయనకున్న కట్టుబాటు ఇచ్చిన మాట ప్రకారం పూజ తప్పకుండా 3 నెలలు కల్పిస్తా అని చెప్పాడు 7,000 చేతిలో పెట్టాడు అలాగే భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు అటు తమిళనాడులో కానీ అటు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడా లేదు మనం ప్రతి ఒక్క పెద్దవారిని గౌరవిస్తూ 4,000 రూపాయలు ప్రతి నెల ఇస్తా ఉన్నాం అది బాబు గారు చేసిన గొప్పతనం ఆయన కొంచెం పెంచుకుంటా అనుకోవటంలా కలిపేసి ఇచ్చాడు 7,000 రూపాయలు అది ఆయనకున్న గొప్పతనం అలాగే ఇక్కడ చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి మంచి సదుపాయాలు ఇవ్వాలి చదువుకున్న వారు ఉన్నారు అని చెప్పేసి మంచి ఉద్దేశంతో బాబు గారు ఎప్పుడూ లేని విధంగా మొదటి సంతకం ఏం చేస్తారంటే 16,000 పైచీలకు ఉద్యోగాలకి సంతకం పెట్టారు అంటే ఇక్కడ ఉన్న చాలా మంది డిఎస్సి చెప్తే చాలా మంది టీచర్లు అవుతారు మనం చూస్తున్నాం చాలా స్కూళ్ళలో విద్యార్థులు ఉన్నారు కానీ టీచర్లు లేరు సరిపడ టీచర్ లేరు అవన్నీ కూడా భర్తీ చేసి మంచి విద్య మన పిల్లలకి ఇవ్వాలి భావితరాలకు ఇవ్వాలని చెప్పి మంచి ఉద్దేశంతో బాబు గారు వచ్చి రాగానే 16,000 పైచీలుక ఉద్యోగాలకి సంతకాలు పెట్టి వచ్చే మార్చికంతా కూడా ఫుల్ఫిల్ చేయబోతున్నారు ఇది మంచి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని ప్రజల ముంగిటికు ప్రజావేదిక నిర్వహించి ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తి ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై వారికి ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలు వివరించి చేయబోతున్న కార్యక్రమాలు వివరించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సంయుక్తంగా పేర్కొన్నారు
మంగళవారం ఉదయం తిరుపతి జిల్లా గూడూరు చిల్లకూరు మండలం ఏరూరు నందు ఇది మంచి ప్రభుత్వం అనే బృహత్తర కార్యక్రమం ప్రజావేదికను స్థానిక ఎమ్మెల్యే గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఏరూరు సర్పంచ్ కామాక్షితో కలిసి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులతో ప్రజా ప్రతినిధులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని అన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి కొంత సమయం కేటాయించి మన ప్రభుత్వం 100 రోజుల్లో చేపట్టిన పనులను, ఇచ్చిన హామీలలో నెరవేర్చిన వాటిని తెలుపుతూ రానున్న కాలంలో చేపట్టే కార్యక్రమాలను తెలపడం జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ప్రజల ముంగిటకు సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు వెళ్లి 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన మేలును, అమలు చేసిన హామీలు వివరిస్తారని అన్నారు. ముఖ్యమంత్రి పలు హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం ప్రారంభించి అండగా నిలుస్తున్నారని, మెగా డిఎస్సి విడుదల, నిరుద్యోగ యువతకు భరోసా అని, ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రభుత్వమని, విజయవాడ నగరం వరదలతో అతలాకుతలమై ప్రజలు విలవిలలాడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10 రోజులు నిద్రాహారాలు మాని బస్సులో ఉండి ప్రజలను ఆదుకున్నారని చెప్పారు. ఇది మంచి ప్రభుత్వం 100 రోజుల్లో పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఏరూరు గ్రామ పంచాయతీలో చిల్లకూరు మండలం గూడూరు నియోజకవర్గంలో గౌరవ గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారితో పాటు, సబ్ కలెక్టర్ గారితో పాటు ఈరోజు ఇక్కడ ప్రజావేదిక నిర్వహించుకోవడం జరిగింది. ఈ ప్రజావేదికలో ప్రజలతోనే చాలా సమస్యలు, వాళ్ళకి ఏమున్నాయో, ఈ ఊరి సమస్యలు ఏంటో కూడా తెలుసుకొని, ముఖ్యంగా ఈ ఊరిలో మనకి ఏదైతే డ్రైనేజ్ సమస్య ఒకటి చెప్పున్నారు, దాన్ని పరిష్కారం చేస్తాము. అదేవిధంగా చాలామంది ప్రభుత్వ భూములు ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడైతే ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇస్తుందో అప్పుడు ముందుగా ఎంజాయ్మెంట్ సర్వే చేసి ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇచ్చే నాటికి అవి రెడీ చేసుకుంటాము. అదేవిధంగా ఊర్లో పక్కనే ఇండస్ట్రీస్ అదంతా ఉన్నాయి కాబట్టి వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. అవి ఎలాగా సమస్యలు పరిష్కారం చేయాలనేది కూడా అధికారులందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ కట్టవలసి ఉంది. దానివల్ల చాలా మురుగునీళ్ళు ఇదంతా కూడా మనకి రైతులందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. అది కూడా ప్రపోజల్స్ త్వరగానే రెడీ చేస్తాము. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్, మనకి అలీపురం ఎస్సీ కాలనీలో ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కావాల్సిందన్నారు, అది కూడా శాంక్షన్ చేశాము. సో ఇలాగా మనకి 100 రోజుల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ, ప్రజాప్రతినిధులతో పాటు ఊరిలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, అదేవిధంగా మన సచివాలయం సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు 100 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఇంకేం చేయబోతున్నాం అనేది ప్రతి ఇంటికి తెలియజేసి, దాన్ని మాకు పాంఫ్లెట్ ఒకటి కూడా ప్రతి ఒక్కరికి అందజేసి, తద్వారా ప్రజల వద్దకే మనము అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వెళ్ళి వాళ్ళతో మమేకమై మనం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం అనేది మనకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఒక ముఖ్య ఉద్దేశం. మంగళవారం రుయా ఆసుపత్రి ప్రాంగణంలో పొగాకు వాడక నిర్మూలన కేంద్రాన్ని ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్, రుయా ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ జె రాధా ప్రారంభించారు. భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం క్రింద పొగాకు వాడుక నిర్మూలన కేంద్రాన్ని రుయా ఆసుపత్రి ఆవరణంలో ప్రతిరోజు 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని పొగాకు నిర్మూలన కేంద్రం ఇన్ఛార్జ్ డాక్టర్ హెచ్ హేమచంద్ర, సామాజిక వైద్య విభాగం తెలిపారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం కింద ఈరోజు న్యూఢిల్లీ లేడీ హోర్డింగ్ మెడికల్ కాలేజీ ఆడిటోరియం నుండి ఈ పొగాకు నియంత్రణ కేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత పొగాకుకు చాలా దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు, వ్యసనాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని టొబాకో ఫ్రీ యూత్ 2.0 అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రోగులు, పుర ప్రజలు పొగాకు వాడుక నియంత్రణ గురించి సందేహాలు, సలహాలు తీసుకున్నట్టు కొరకు ఈ కేంద్రం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇక్కడ ఉచితంగా వైద్యము, నికోటిన్ గమ్స్, నికోటిన్ ప్యాచెస్, పొగాకు అలవాటు నియంత్రించడానికి మందులు కూడా ఇస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వి వైద్య కళాశాల రుయా ఆసుపత్రి వైద్యులు, ఎస్వి వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సునీత, మానసిక విభాగాధిపతి డాక్టర్ మల్లికార్జునరావు, మానసిక వైద్య నిపుణులు, రుయా ఆసుపత్రి ఏఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ, పొగాకు నియంత్రణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పద్మావతి, మానసిక వైద్య కౌన్సిలర్లు అలైక్య, సామాజిక కార్యకర్త అరుణ, మురళి,
ఎస్వి వైద్య కళాశాల పిఆర్ఓ వీరకిరణ్ తదితరులు పాల్గొన్నారు. नहीं करने के लिए प्रेरित करूंगा। मैं अपने पर्यावरण को भी तंबाकू उत्पादकों के उपयोग से होने वाले दुष्प्रभाव से बचाने में योगदान करूंगा। मैं आज शपथ ले रहा हूँ। उस शपथ को लेने के लिए मैं कम से कम अन्य 10 व्यक्तियों को भी प्रोत्साहित करूंगा। मैं समाज को तंबाकू मुक्त बनाने में अपना योगदान दूंगा। ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తి ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని, అలాగే ప్రభుత్వం రైతు సోదరుల మేలు కొరకు పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం నిర్వహిస్తోందని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సంయుక్తంగా పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తిరుపతి జిల్లా గూడూరు చెల్లకూరు మండలం ఏరూరు నందు ఇది మంచి ప్రభుత్వం అనే బృహత్తర కార్యక్రమం ప్రజావేదికను స్థానిక ఎమ్మెల్యే గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఏరూరు సర్పంచ్ కామాక్షితో కలిసి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులతో ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా పొలం పిలుస్తోంది అనే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఉపయోగార్థం చేపడుతోందని, నేటి మంగళవారం నుండి ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే, కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పోస్టర్ను విడుదల చేసి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఈ వ్యవసాయ విస్తరణ కార్యక్రమమని, రైతులకు నూతన సాంకేతిక పద్ధతులను తెలిపి వారికి సంబంధించిన పొలాల సంరక్షణ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడి వచ్చే విధంగా చేపట్టాల్సిన మెలకువలపై వారికి సూచనలు, సలహాలు ఇవ్వడం అని తెలిపారు. వారి సమస్యను తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకునే వేదిక ఈ పొలం పిలుస్తోంది అనే కార్యక్రమమని, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలైన ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ, షుగర్ కేర్, మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి వారంలో మంగళ, బుధవారం రోజులలో మాత్రమే ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపడతానని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం దేవుడి మాన్యం భూమినందు కౌలు రైతు పండిస్తున్న వేరుశనగ పంటను డ్రిప్ ఏర్పాటును కలెక్టర్, ఎమ్మెల్యేలు పరిశీలించి అభినందించారు. కౌలు రైతులకు CCRC పత్రాలను వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు DLDO వాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు, ఏపీ MIP PD సతీష్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఏడుకొండల చరిత్ర తెలియని వ్యక్తి జగన్ అని, హిందువులంటే జగన్మోహన్ రెడ్డికి చిన్న చూపు అని, అయ్యప్ప దీక్షలను చేసేవారని సూపర్ స్వామి అని జగన్ చెప్పడం హాస్యాస్పదమని, రాష్ట్రంలో నిర్మించిన హిందూ దేవాలయాల్లో ఒక్క ఆలయానికైనా జగన్ తన సొంత నిధుల్లో ₹1 అయినా వెచ్చించాడా అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో నిర్మించిన హిందూ దేవాలయాల్లో ఒక్క ఆలయానికైనా జగన్ తన సొంత నిధుల్లో ₹1 అయినా వెచ్చించాడా అని ప్రశ్నించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర, అహల్యాబాయి చరిత్రను తెలిపే 2 పుస్తకాలను జగన్కి పంపిస్తున్నానని అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఓ నాస్తికుడని, విగ్రహాలను చెప్పుతో కొడతానన్న వ్యక్తి భూమన అని మండిపడ్డారు. సత్య హరిశ్చంద్రుడికి మించిన డ్రామా భూమన తిరుమలలో ఆడాడని మండిపడ్డారు. భూమన శ్రీవారి పుష్కరిణిలో మునగడం వల్ల అది అపవిత్రమైందని, శ్రీవారి పుష్కరిణిని శుద్ధి చేయాలని చెప్పారు. నందికి పందికి తేడా తెలియని వ్యక్తి పొన్నవాళ్ళు సుధాకర్ అని చెప్పారు. నెయ్యిలో ఎస్ వాల్యూ 90.37 ఉండాలన్న విషయం సుధాకర్కు తెలుసా అని ప్రశ్నించారు. NDDP అంటే ఏంటో పొన్నవాళ్ళు చెప్పగలడా అని పేర్కొన్నారు. పొన్నవాళ్ళు న్యాయవాది కాదు, న్యాయ విద్యను అభ్యసించలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో నెయ్యిలోని ఎస్ వాల్యూ విలువ 97.21 ఉందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పొన్నవాళ్ళు సుధాకర్లు తిరుమలకి రావాలని, శ్రీవారి ఆలయం ముందు నిలబడి కోట్లాది మంది హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భూమనపై కేసులు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని, తిరుమలలో ఎవరు రాజకీయాలు మాట్లాడినా కేసులు పెట్టాలని తెలిపారు. పూర్తి ఆధారాలతో ఎన్డీఏ మేము మాట్లాడుతున్నాం.
ఒకటి చివరిగా, మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు, మీరు రాజకీయం చేస్తున్నారు అన్నారు. ఎందు వైసీపీ మీద కక్ష, జగన్మోహన్ రెడ్డి మీద కక్షని. చనిపోయిన పాము ముందు ఇది పాములు అడితే ఊతాడు, దాన్ని ఏదో అంటారు, అది ఏమంటారు, నాదస్వరం, ఏదో స్వరం. చనిపోయిన పాము ముందు ఊతే లేస్తుందయ్యా. మీరు చచ్చిపోయిన పాముగా మేము భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని 11 స్థానాలు పరిమితం చేశారు. మీరు అనుకోవచ్చు 40% ఉంది కదా అన్నారు. నిన్నెవరు ఇట్లా మాట్లాడితే 40% ఉంది కదా. 4% పడిపోయింది ఇప్పటికి. మీకు వెంకటేశ్వర స్వామితో ఏ రోజు పెట్టుకున్నారో 4% పడిపోయారు. 4 నుంచి ఇంకా వెనకపోయే రోజులు ఉంది. కాబట్టి మేము మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, మేము దీన్ని రాజకీయ కోణంలో చూడట్లేదు. స్వామివారి పవిత్రత కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మేము ఆ బాధ్యతని మా భుజస్కంధాల మీద తీసుకొని ఇప్పటికీ, అందుకని చెప్పాను కదా, 19%కి 97%కి ఇది మా ట్రాక్ రికార్డు. జగన్మోహన్ రెడ్డి, ఇది మా ట్రాక్ రికార్డు. మీదంతా డూప్లికేట్ రికార్డు, అన్నీ తప్పుడు రికార్డులు, తప్పుడు ఆరోపణలు. కాబట్టి ఆ 5 మామూలు త్రిబుల్ R అంటారు, 5 Rలు వచ్చి వాతలు పెట్టుకుంటారో, లేకపోతే అయ్యో పంచభూతాలు అనేది మంచి పదన్నా, అది చాలా విశేషం. వీళ్ళు 5 మీరు వాతలు పెట్టుకుంటారో, అదేదో ఋగ్వేదంలో ఉన్నట్టు, అయితే ఆడొచ్చి అఖిలాండం దగ్గర క్షమాపణ చెప్తారో, లేకపోతే మా సోదరుడు చెప్పినట్టు ముక్కు నేలకి రాసి క్షమాపణ చెప్తారో, ఏదో ఒకటి మీరు ఏమి చెప్పినా చెప్పకపోయినా రోజు తొందరలో మీరందరూ జైలుకి పోయే ప్రమాదం ఉంది. శ్రీవారి లడ్డూలో కల్తీని కలవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణమని, వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి కోట్ల నష్టం వచ్చిందని, నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి కమిషన్ల కోసం వెతికాడని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి సలహాతో తిరుమల నెయ్యిపై దృష్టి పెట్టి తక్కువ ధరకే టెండర్ ఇచ్చి కమిషన్ తీసుకున్నాడని మండిపడ్డారు. కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్ జగన్కు వెళ్లిందని పేర్కొన్నారు. తిరుమల పవిత్రాంతను మంటగలిపింది జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ధర్మారెడ్డిని టీటీడీ ఈవోగా పెట్టడం సరైన నిర్ణయం కాదని మండిపడ్డారు. ధర్మారెడ్డి వల్లే తిరుమలలో అరాచకాలు జరిగాయని, కర్ణాటక నెయ్యి టెండర్ను ఎందుకు ధర్మారెడ్డి రద్దు చేశాడని ప్రశ్నించారు. లడ్డూ గురించి ఇష్టానుసారం మాట్లాడడం ఇకనైనా మానుకోండి అని హితవు పలికారు. సుప్రీంకోర్టు సుమోటోగా లడ్డూ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. కమ్యూనిస్టులు దేవుడికి వ్యతిరేకం కాదని తెలిపారు. అమిత్ షా వామపక్ష శత్రువులను లేకుండా చేస్తున్నాడని తెలిపారు. అమిత్ షా ఓ క్రిమినల్ అని, రాజకీయ సైద్ధాంతిక వ్యవస్థను నాశనం చేయడానికి అమిత్ షా ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు. కత్తితో రాజకీయం చేస్తే కత్తితోనే పోతారని చెప్పారు. లోపాన్ని ఎత్తి చూపేవారిని చంపేయడం సరైంది కాదని పేర్కొన్నారు. మోదీ చేసిన పాలనతో రాముడు కూడా కాపాడలేకపోయాడని, మోదీకి వ్యక్తిగతమైన పలుకుబడి తగ్గిందని తెలిపారు. నైతికంగా మోదీ ఓడిపోయాడని, మోదీని కొనసాగించకూడదని ఆర్ఎస్ఎస్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. బీజేపీ హయాంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని, మోదీ విదేశాలకు ఎందుకు వెళ్తున్నాడు, భారతదేశానికి మోదీ చీఫ్ గెస్ట్గా ప్రధానిగా మారాడని చెప్పారు. రాజకీయ నాయకునిగా వ్యవహరిస్తున్న తమిళనాడు గవర్నర్ని రీకాల్ చేయాలని తెలిపారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు ముందుగా పరిష్కరించండి అని కోరారు. దేవుడికి భజన చేసి మేము దండం పెడతాం. నీకు రాజకీయ నాయకులు భజన చేసి మేము దండం పెడతాం. అందువల్ల ఒక విధమైన పద్ధతిలో ఇది వస్తుంది. ఇప్పటికైనా నా ఉద్దేశంలో ఇది ఎన్క్వైరీ కమిటీ వేశారు, ఏం జరుగుతుంది జరగనేయండి. ఇది ఆల్ ఇండియా ఇష్యూ. అది మరి బీజేపీ గవర్నమెంట్ ఏమంటుంది మనకు తెలియదు. ఇది డబ్బులించిన కాబట్టి వాళ్ళు ఏమనరు, కాపాడుకుంటారు. అదే ఇంకొక పార్టీగా అధికారులు ఉండి ఈ పార్టీకి ఎగురు దూకేవాళ్ళు, విశ్వ హిందూ పరిషత్తులు దూకేవాళ్ళు, ఏమో చేసేవాళ్ళు. విశ్వప్రదేశ్లో ఇప్పుడు దూకేరలే, ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుంటారు. ఈ సమస్యని ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ పప్పం కోసం ప్రయత్నించే క్రమానికి స్టార్ట్ చేశారు. డైవర్ట్ అయిపోయింది, ఈ ఇష్యూ డైవర్ట్ అయిపోయింది. ఎవడనే మీనేయండి, దీనికి ఒక బిల్కులో జరుగుతుంది. దీన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ని ఉపయోగించి ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక డేంజర్. ఇది ఇప్పటికి ఇవన్నీ ఆపేయండి. ఏదో ఎన్క్వైరీ కమిటీ వేశారు, ఎన్క్వైరీ కమిటీ రిజల్ట్ రానియండి, దానిపట్టి వదిలేయండి. దీని బదులు వీధుల్లో ఈ లడ్ల వ్యవహారం ఎవరు చేసుకొచ్చినా కూడా మేము ఖండిస్తాం. అయిపోయింది. ఎందుకు దేవుణ్ణి నమ్మేస్తారు? దేవుణ్ణి నమ్ముకునేవాళ్ళు నమ్ముతున్నారు, దేవుణ్ణి నమ్మిన నమ్ముతున్నారు. దేవుణ్ణి అమ్ముకునేవాళ్ళు కొంతమంది, నమ్ముకునేవాళ్ళు కొంతమంది. అమ్ముకునేవాళ్ళు ఇదంతా చేస్తున్నారు.
నమ్మకం యొక్క మనోవంచి దెబ్బ కొడుతున్నారు. కాబట్టి ఇవి ఆపేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రముఖ విద్యా సంస్థల యజమాని కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిలో ఉన్న దేవుడి విగ్రహాన్ని తొలగించి తమ స్థలంలోకి కలుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని తిరుపతి నగరంలోని పోస్టల్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. తిరుపతి నగరంలోని పోస్టల్ కాలనీ వద్ద ఉన్న కాలువ ప్రభుత్వ స్థలంలో గత 15 సంవత్సరాలుగా వినాయక విగ్రహాన్ని పెట్టి పూజలు నిర్వహిస్తున్నామని స్థానికులు మీడియాకు తెలిపారు. అయితే గత కొద్ది రోజులుగా ప్రభుత్వ స్థలానికి ఆనుకొని ఉన్న ప్రముఖ విద్యా సంస్థ యజమాని అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగించి తన ఆర్థిక పలుకుబడితో తమ స్థలంలో కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డ్రైనేజీ కాలువను సైతం కబ్జా చేశాడని, ఇప్పుడు దేవుడు ఉన్నటువంటి స్థలాన్ని కూడా వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి ఎన్నో ఏళ్లుగా స్థానికులు పూజిస్తున్న దేవుని గుడిని కాపాడాలని, అలాగే ప్రభుత్వ స్థలంలో కబ్జాకు గురైనటువంటి డ్రైనేజీ కాలువను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు మేము చాలా ఏళ్ళకి ఇక్కడికి గుడి పెట్టుకుంటా ఉన్నాం. మాకు ఏరే ప్లేస్ లేదు వినాయకుడి పెట్టుకో కోసం. ఏరే గుడి పెట్టడానికి ఎక్కడ గుడి లేదు. సరే ఈ పెడదామనేసి మేము అనుకుంటున్నాం. అతను ఏమంటాడు, దీన్ని తీసే అంటాడు. ఇది డెడ్ అండ్ ప్లేస్ అయ్యా, నీకు ఎట్లో పని రాదు, మాకన్నా గుడి కన్నా వదిలేయండి, మేము వినాయకుని పెట్టుకునే కోసం వేరే వినాయకుడి గుడి లేదు అని మేము అనుకుంటుంటే అతను ఏమంటే స్పందన లెటర్ పెట్టించి మీరు ఎట్లా కడతారని ఇక్కడ చూస్తాను, నేను కొట్టిచ్చేస్తాను అని అంటున్నాడు. ఎట్లా కాదు మేము అడుగుతాం సార్. ఈ ప్లేస్ అయింది కాదు, డెడ్ అండ్ ప్లేస్. ఇది ఎవరికి పని కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఆయన సంబంధం లేదు. కాకపోతే ఆయన కావాలనే వాడు మున్సిపల్ కమిషనర్కి పెట్టడము, సచివాలయం చెప్పడము, వాళ్ళు పంపించడము, జేసీ ప్లేస్ కావడము ఇట్లే చేస్తున్నాడు. దాన్ని కూల్చే ప్రయత్నిస్తున్నాం. దాని కానీ కూడా మేమంతా ఆపెడుతున్నాం. ఇది పోస్టల్ కాలనీ 4వ వార్డు. ఇక్కడ వచ్చేసి గత 15-18 సంవత్సరాలుగా మేమందరూ కూడా వినాయక చవితి చేసుకుంటున్న జాగా. ఇదిగోండి ఈ గుడి ఉన్న జాగాలో మేమందరూ కూడా వినాయక చవితి జరుపుకుంటున్నాం. ఇప్పుడు గత కొన్ని రోజులుగా, గత కొంతకాలంగా ఆ వెనకాలే ఉన్నటువంటి అంబేద్కర్ లా కాలేజీ యాజమాన్యం వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనం కోసము ఈ గుడిని దొల్లిచ్చేసి, ఈ గుడిని డెమాలిష్ చేసి ఇక్కడ వాళ్ళకి సంబంధించి పార్కింగ్ ప్లేస్ పెట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. దయచేసి దీనికి న్యాయం చేయాలని మేము పోరాడుతూ ఉంటే మున్సిపాలిటీ ఆఫీసు అధికారులను కానీ, సచివాలయం సిబ్బందిని కానీ వాళ్ళందరినీ పంపించి తన ధనబలంతో పొలిటికల్ పవర్ యూజ్ చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజల్లోకి మీరే తీర్పు చెప్పాలని కోరుకుంటున్నాము. ఉండి శాసనసభ ఎమ్మెల్యే రఘురామకృష్ణమరాజును వెంటనే అరెస్టు చేయాలని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రఘురామకృష్ణమరాజును అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఫ్లెక్సీని చించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. సుమోటోగా తీసుకుని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షులు మహేష్, మహిళా నాయకురాలు అరుణ, కాణిపాకం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మా నాయకులందరూ కూడా ఎంతో మనోవ్యధతో నిన్నటికి మొన్న ఒక శాసనసభ్యుడు ఉండి నియోజకవర్గానికి సంబంధించి రఘురామకృష్ణమరాజు అనే వ్యక్తి ఈరోజు బహుజన వర్గాల మనోవ్యధకు గురి చేసినటువంటి సందర్భం మీ అందరికీ విదితమే. అంబేద్కర్ గారి యొక్క విగ్రహం పక్కన మాకు సంబంధించినటువంటి, మా జాతికి సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును సంబంధించి బ్యానరును మా వారు అక్కడ అడ్డంగా నాగేంద్రుడి విగ్రహానికి పెట్టినారని, అది అక్కడున్నటువంటి కొంతమందికి ఇబ్బంది అని, ఆయన ఒక రౌడీలాగా సంఘ విద్రోహ శక్తి మాదిరి ప్రవర్తన అత్యంత బాధాకరం. అందరికీ జైభీములు. మిత్రులారా, నేను విన్నవించేది ఒకటే. ఏదైతే మా జాతిపిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీకి అవమానం జరిగిందో, ఆ అవమాన కార్యకర్త ఎవరైతే ఉన్నారో విజయరామరాజు గారిని వెంటనే పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని, అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని
మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. జై భీమ్. హిందూ సంఘాలు మఠాధిపతులు టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ అంటూ ప్లకార్డులు ప్రదర్శన చేపట్టారు. లడ్డూను కల్తీ చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. పీఠాధిపతులు అంటే మా పేరు భక్తి సుందర్ మంగళ్ మహారాజ్. సో మేము నారా లోకేష్ గారికి ఒక చిన్న వినతి ఇస్తున్నాము. సార్, మీరు మీ అమ్మగారిని ఏదో అన్నారని చెప్పి మీరు అందరూ రెడ్ బుక్లో రాసుకున్నారు. సార్, ఇన్ని కోట్ల మంది హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి. వీళ్ళ నేమ్స్ మీరు రెడ్ బుక్లో రాసుకోండి. మాకు మీరు రెడ్ బుక్లో రాసుకుంటే ఈ పేర్లు మాకు ఆనందం సార్. ఎందుకంటే మీరైతేనే కఠినంగా వీళ్ళని శిక్షించేటట్టుగా వీళ్ళు రూట్ తీసుకెళ్తారు. మేము సీరియస్గా అడుగుతున్నాం, లోకేష్ గారిని సీరియస్గా అడుగుతున్నాము. సార్, మీరు మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, మీరు మా ఎమ్మెల్యే కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము ఎంత క్షోభకి గురవుతున్నామో మీకు తెలీదు. ఎన్నో జీవితంలో 43 ఏళ్ళు మేము నియమ నిబంధనలతో బతికిన జీవితం లడ్డూలో ఈ అపవిత్రత కలిసింది అని అంటే ఎంత బాధకు గురయ్యో మాకే తెలుసు. ఈ దరిద్రుల పేర్లు మీరు రెడ్ బుక్ లో రాసుకుని ఇమీడియట్ గా శిక్షించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మా పేరు రఘోత్తమాచార్యులు, శ్రీజ్ఞానపీఠం యొక్క వ్యవస్థాపకులుగా దేశమంతా కూడా ధార్మిక ప్రచారం చేసే అదృష్టము ఆ భగవంతుడు కల్పించడము. ఈరోజు వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఆవులు పెంచాలి. అడవులు దయచేసి ఎప్పుడైతే అడవులు నశించాయో ఆవులు పెంచడం కష్టమైపోయింది. మనము ఎటువంటి దొంగ పనికి మాలినటువంటి ఆఖరికి ఫిష్ ఆయిల్, పందికోవు, దయచేసి పందికోవు అంటే ఎంత తీవ్రమండి, మీకు ఎంత బుద్ధి లేదు. దయచేసి నాశనం అవుతారు. ఇంతకు ముందే 7 కొండల్ని 3 కొండలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎక్కడున్నాడు ఆలోచించండి. అదేవిధంగా మరి దేవుని నైవేద్యాన్ని మలినం చేసినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? ప్రజల యొక్క యోగక్షేమాలు, భక్తుల యొక్క యోగక్షేమాలు చూడాలని చెప్పి ప్రతి ఒక్కరికి మేము ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాము. మేము స్వామీజీలను ధర్మబద్ధమైనటువంటి పోరాటం చేసే వైపు ఉన్నాం, కానీ దయచేసి అధర్మబద్ధం వైపు ప్రజల లోపల అశాంతి రేగితే మరి శాంతి అనేటటువంటిది ఎక్కడ పోతుంది? అప్పుడు పోలీసు వ్యవస్థ కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ ఏం చేస్తారు చెప్పండి? ప్రజల లోపల అశాంతిని రెచ్చగొట్టకండి. దయచేసి భక్తులందరూ కూడా ఏకమత్తంగా కదులుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనకుండా ప్రతి సాధు పరిషత్ అందరూ కూడా వచ్చి మరి ఈరోజు చైతన్యవంతులై మరి తమ నిరసన తెలుపుతున్నారు. ఇంకా చాలా మంది పీఠాధిపతులు, ఇంకా దయచేసి మరి మిగతా స్వామీజీలు కూడా కదలాలని చెప్పి ప్రతి ఒక్కరిని సాధారణంగా ఆహ్వానిస్తూ తిరుమల తిరుపతి యొక్క పవిత్రతని మనం కాపాడుకోకపోతే ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కదులుతున్నారు. మరి మనకేం రోగం వచ్చింది చెప్పండి? దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే రేపు హిందూ ధర్మ పరిషత్ బోర్డు ఏర్పాటు కావడం అయినప్పుడు మీకు అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. దయచేసి మనం అందరం కూడా పోరాడాలి. ఎందుకంటే పవిత్రత పోయిందంటే శాంతి పోతుంది. అశాంతితో ఈ లోకమంతా అల్లకల్లోలం అవుతుంది. అందరికీ కూడా ధన్యవాదాలు. రఘోత్తమాచార్యులు, శ్రీజ్ఞానపీఠము. నమస్కారం. తిరుమలలో అఖిలాండం వద్ద జనసేన నేత కిరణ్ రాయల్ను పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. నిన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేసిన అఖిలాండం వద్దకు కిరణ్ రాయల్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని లడ్డు, వడ ప్రసాదంతో అఖిలాండం వద్ద ప్రమాణానికి కిరణ్ రాయల్ వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని లడ్డు, వడ ప్రసాదంతో అఖిలాండం వద్దకు కిరణ్ రాయల్ ప్రమాణానికి చేరుకున్నారు. కర్పూరం వెలిగించి ప్రమాణం చేస్తుండగా కిరణ్ రాయల్ను అడ్డుకుని పోలీసులు వెనక్కి పంపారు. పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదం అపవిత్రం అయిందని, అలాంటి లడ్డూలను వేల సంఖ్యలో పంచానని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలాండం వద్ద ప్రమాణం చేయాల్సింది కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పులు, అవినీతి ప్రమాణాలు చేస్తే పోవని, తిరుమల శ్రీవారి పుష్కరిణిలోనే కాదు దేశంలోని అన్ని పుణ్య నదుల్లో మునిగి తప్పు చేశామని ప్రాయశ్చిత్తం కోరాలని తెలిపారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే శిక్ష తప్పదని తెలిపారు. మీరు చేసిన పాపాలకు దేశంలోని, రాష్ట్రంలోని ప్రజలకు ఏ ఆపద రాకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక నేతలుగా తిరుమల లడ్డు అపవిత్రంతో ఏ నష్టం ఎవరికి జరగరాదని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నామని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు. నిన్న ఏదైతే టీటీడీ మాజీ చైర్మన్ మాట్లాడారో ఆ మాటలు నేను మాట్లాడను. ఈ లడ్డులో ఏం కలిపారో ఆయన మాట్లాడగలుగుతాడు, నేను మాట్లాడను, మాలేసుకున్నాను. కాబట్టి ఒకటే చెప్తాను, ప్రమాణ స్వీకారం చేయాల్సింది, అక్కడ వచ్చి ప్రమాణం చేయాల్సింది కరుణాకర్ రెడ్డి గారు కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళ వచ్చి ప్రమాణం చేయాలి. ఎందుకంటే ఈయన చివరి 9 నెలలు మాత్రమే ఉన్నాడు, వాళ్ళు 5 సంవత్సరాల రోజులు ఉన్నారు. ఇక్కడ జరిగిన అవినీతి మొత్తం వాళ్ళకి అనుసరణ జరిగింది. ఈయన వచ్చేసి ఏదో నీళ్ళు మునిగేసి ఆడ ప్రమాణ స్వీకారం చేసేస్తే అయిపోతున్నట్టు కుదరదు కదా. ఇది తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు. హిందువుల మనోభావాలతో కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్న విషయం. కోట్ల మంది
వీళ్ళు పాపాలు పోవాలంటే ఈ భారతదేశంలో నదులను తిరగాలి. అన్ని నదులు తిరిగి స్నానం చేస్తే కానీ వీళ్ళు పాపాలు పోవు. కాబట్టి ఒకటే చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి రండి, తలనీలా సమర్పించండి, ఇలా వాళ్ళ లడ్డు వాళ్ళ చేతిలో పట్టుకుని అఖిలాంగ రండి, వచ్చి ప్రమాణం చేయండి. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేస్తారు, నేను లడ్లు అన్నప్రసాదం ఏమీ చేయలేదని. మీరు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు 10%, 20% వాటాలు తీసుకుని ప్రమాణం చేయండి. ఈరోజు ఇంజనీర్ అధికారులు ఎంతమంది బాధపడతారు మీ వల్ల, ఎంతమంది నోటీసులు వచ్చినాయి, మీరు చాలా ప్రమాణం చేయండి. మేము అవినీతి చేయలే ప్రమాణం చేయండి, అప్పుడు నమ్ముతారు. ప్రమాణం చేసేసి వెళ్ళిపోతే తప్పు పోదు కదా. కాబట్టి దేవుడు శిక్షించాలి. ఈరోజు ఈ దీక్షలో భగవంతుని కోరుకున్నాం, స్వామి అపచారం జరిగింది, అందరిని క్షమించు, ఇలా జరగకుండా చూసుకోవాలి. రాజకీయంగా ఏదైతే వీళ్ళు దేవుని వెంకటేశ్వర స్వామిని వాడుకొని హిందువుల మనోభావాలు దెబ్బతీశారో ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుంది. మాత్రం దేవుడి దగ్గర ఎవరు తప్పించుకోలేరు అని చెప్పి తెలియజేస్తున్నాం. అక్టోబర్ 4వ తేదీ నుంచి జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరిగేలా రాష్ట్ర ప్రజలపై తిరుమల శ్రీవారి కరుణా కటాక్షాలు ఆశీర్వాదాలు ఉండాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీవారి దర్శన అనంతరం రంగనాయకుల మండపం నందు మంత్రికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా అదనపు ఈవో ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. శ్రీవారి దర్శన అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ తిరుమల అతి పవిత్రమైన పుణ్యక్షేత్రమని, హిందువులు నిత్యం ఆరాధించి స్వామివారి కరుణా కటాక్షాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా ఆరాధిస్తోందని, అటువంటి పుణ్యక్షేత్రంలో ఇవాళ ఆ దేవదేవుని దర్శించి జరగబోయేటటువంటి బ్రహ్మోత్సవాలని దిగ్విజయంగా జరిగేలా స్వామివారు ఆశీర్వదించాలని కోరుకున్నానని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలతో స్వామివారికి సమర్పించుకోవడానికి అనుమతిని ప్రసాదించమని స్వామివారిని వేడుకుని అక్టోబర్ 4వ తేదీ నుండి ప్రారంభమయ్యేటటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించు సాంప్రదాయబద్ధమైన ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోందని తెలిపారు. హిందువులు నిత్యం ఆరాధించి స్వామివారి కటాక్షాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం అంతా కూడా ఆరాధిస్తుంది. అటువంటి పుణ్యక్షేత్రంలో ఇవాళ ఆ దేవదేవుని దర్శించి జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరపాలని, జరిగేటట్టు ఆయన ఆశీర్వదించాలని, అలాగే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలతో స్వామికి సమర్పించుకోవడానికి అనుమతిని ప్రసాదించమని స్వామివారిని వాళ్ళు వేడుకొని 4వ తారీఖున ప్రారంభమయ్యేటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలని సాంప్రదాయబద్ధంగా ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రమైనటువంటి కార్యక్రమంలో వారు పాల్గొనడం జరుగుతుంది. 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలతో పాటు దేవదేవుని యొక్క దర్శన భాగ్యం, ఆయన ఆశీస్సులు అందరికీ కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలని, సౌఖ్యాన్ని ప్రతి కుటుంబంలో ఉండే విధంగా దీవించమని వారిని ప్రార్థించుకొని ఇవాళ ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా అధికారులతో సమీక్షించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లని మరింతగా ఏమైనా చేయవలసినవి ఉన్నాయా అని చెప్పి ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా పరిశీలనకు రావడం, స్వామివారి దర్శనం, అధికారులతో సమీక్ష పూర్తయింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో మంగళవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పాకాల పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, కుటుంబ సభ్యులకు ఆస్టర్ నారాయణాద్రి వాసవి ఐకేర్ హాస్పిటల్ యాజమాన్యం వారు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు.
ఈ ఉచిత మెడికల్ క్యాంపును పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి, సర్పంచ్ కస్తూరి ప్రారంభించారు. పాకాల పంచాయతీ ఈవో మోతి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పాకాల పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్, వాసవి ఐ కేర్ హాస్పిటల్ యాజమాన్యం వారు ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. మెడికల్ క్యాంపులో భాగంగా పంచాయతీ కార్మిక సిబ్బందికి బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్, కంటి పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాకాల ప్రభుత్వ ఆసుపత్రి మాజీ చైర్మన్ కనకరాజ్, పాకాల టౌన్ ప్రెసిడెంట్ డి మోహన్, రావిల మోహన్, టీడీపీ నాయకులు మోహన్, రాజన్, ఇలియాస్, గుణ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పాకాల మండలం పాకాల గ్రామ పంచాయతీలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా మనం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు, మా పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ సారు, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు కూడా కంపల్సరీ మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా మన వర్కర్స్ అందరినీ కూడా విజయవాడకు పంపించి అనేక సేవలు అందించారు. కాబట్టి ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ముఖ్యంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పంచాయతీ కార్మికులకు, పంచాయతీ స్టాఫ్ అందరికీ కూడా ఏ హాస్పిటల్స్ అయితే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ ఫ్యామిలీలను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 24వ తేదీ ఎస్టర్ నారాయణాద్రి వాళ్ళ యాజమాన్యం, వాసన ఐ కేర్ కంటి వాళ్ళు, నిన్న పళ్ళ డాక్టర్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం పారిశుద్ధ్య కార్యక్రమాలు వాళ్ళకందరికీ కూడా చెకప్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే గవర్నమెంట్ తరఫున ఇవి జరుగుతున్నాయి. గవర్నమెంట్ తరఫున ఫ్రీ చెకప్లో భాగంగా వాసన ఐ కేర్ యాజమాన్యం వాళ్ళు, నారాయణాద్రి ఏస్టర్ యాజమాన్యం వారు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మన సిబ్బంది అందరికీ ఈ ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బంది అంతా కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా పాకాల మండలం తరఫున, పాకాల పంచాయతీ తరఫున అందరినీ సవినయంగా కోరడం జరిగింది. నమస్కారం. స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం భాగంలో ఈరోజు మా పాకాల గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్మికులందరికీ ఉచితంగా వైద్య సేవలు చేయడం జరిగింది. దీనికి నారాయణాద్రి హాస్పిటల్ మరియు వాసన ఐ కేర్ వాళ్ళిద్దరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళు కూడా నా తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించడం నేరమని హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో పొంగనూరు పట్టణంలో మంగళవారం పురవీధుల్లో గోవిందనామ స్మరణతో ర్యాలీ, నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుమల నెయ్యిని కల్తీ చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. పట్టణ పురవీధుల్లో నిరసన ర్యాలీగా గోకుల్ సర్కిల్ చేరుకుని మానవహారం నిర్వహించి అనంతరం హిందూ జాగరణ సమితి, పలు హిందూ సంఘాలు పోలీస్ స్టేషన్కు చేరుకుని సిఐ శ్రీనివాస్కు తిరుమల లడ్డు కల్తీకి పాల్పడిన వ్యక్తులను కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ప్రతి ఒక్కరు కూడా మేల్కొనాలి, వారికి సంబంధించినటువంటి మనం కూడా సమాయత్తం కావాలి. దాటిని ఎదుర్కొనేదానికి సమైక్యంగా మనము బలమైన శక్తిగా ఈ హిందూ జాతి ఎదగాలని చెప్పేసి మేమైతే కోరుకుంటూ, వెంటనే ఎవరైతే ఆ కార్యక్రమాలు తిరుమల దేవస్థానంలో లడ్డుకు సంబంధించిన కార్యక్రమాలు ఎవరైతే చేశారో వారు కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు శిక్షించకపోతే హిందూ జాతి క్షమించదు. ఈ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఎంతైంది, చేస్తాం కూడా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక వ్యక్తిని మీరు ఒక చైర్మన్గా, టీటీడీ చైర్మన్గా గతంలో నియమించారు. ఆయనకి అక్కడ చైర్మన్గా నియమింపబడడానికి ఆయనకు కొలబద్దమేమి? ఆయన నాస్తికుడు, ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని కొలవనటువంటి వాడు. ఆ వెంకటేశ్వర స్వామిని నల్ల రాయికి పోల్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని అక్కడ తీసుకొచ్చి మనము చైర్మన్గా నిలబెట్టడం వల్ల ఆ తిరునామాలు పెట్టుకున్నంత మాత్రాన ఆయన భక్తుడైపోతాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు. కాబట్టి మనము ఆలయాల్లో ధర్మకర్తల్ని వాళ్ళని నియమించేటప్పుడు వాళ్ళు హైందవ ధర్మానికి ఏం చేశారు, హైందవ ధర్మం కోసం వాళ్ళు ఎంత సమర్పణ చేశారు, వాళ్ళ నిజమైన భక్తులేనా అనేది అన్ని రకాలుగా పరిశీలించి వాళ్ళని అక్కడ వాళ్ళకి బాధ్యతలు ఒప్పచెప్తే ఖచ్చితంగా హైందవ ధర్మం అనేది మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా రాజకీయంగా మన వెంట నడిచారు, రాజకీయంగా మనకి ఏదో లబ్ధి చేకూర్చారు అనే వ్యక్తిని మనము
ఈ ఆలయాల్లో ధర్మకర్తలుగా నియమించడం వల్ల ఇలాంటి దురాగతాలు చేకూరుతాయి కాబట్టి అలాంటి వారిని మున్ముందు ఇంకా చాలా జాగ్రత్తగా మా హైందవ ఆలయ తిరుమలలో జరిగిన అపచారానికి మేమందరము చాలా బాధపడ్డాము. ప్రతి హైందవుడు తన మనసులోని బాధను వెళ్ళగక్కడానికి ఏదో రూపంగా నిరసన తెలియజేయాలని భావించి పొంగనూరు టౌన్లో ఉండే 50 మంది హిందువులు కలిసి ఈరోజు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీ ద్వారా పోలీస్ స్టేషన్లోకి మెమరాండం సమర్పిస్తూ మా నిరసనను శాంతియుతంగా గోవిందనామాలతో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నీవా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ పాలసముద్రం మండలం కన్నికాపురం వద్ద భారీ ఇసుక లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీ బోల్తా పడడంతో అక్రమార్కులు సంఘటన స్థలం నుంచి పరారయ్యారు. ఇసుక లారీ ఎవరిది అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లారీ బోల్తా పడడంతో సంఘటనా స్థలం నుంచి అక్రమార్కులు పరారయ్యారు. ఇసుక లారీ ఎవరిది అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా తరలింపుకు రాచమార్గంగా పాలసముద్రం మండల రహదారి తయారైంది. పాలసముద్రం మండలం మీదుగా రాత్రిపూట పదుల సంఖ్యలో లారీలు తమిళనాడు సరిహద్దు దాటడంతో విమర్శలకు దారితీస్తున్నాయి. ఇంతకీ దీనిపై అధికారుల చర్యలు ఉంటుందా ఉండదా అన్నదానిపై నియోజకవర్గ ప్రజల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. గతంలో పాలసముద్రం మండలం తమిళనాడు సరిహద్దులలో డంప్ చేసిన ఇసుకను సీజ్ చేసి వారిపై చర్యలు తీసుకున్నారు. సంబంధిత అధికారులు సీజ్ చేసిన వారు చేతులు దులుపుకున్నారు. ఆ డంపులు ఇంకా అక్కడే ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాయి. దీని కారణంగా అధికారులపై ప్రజల్లో నమ్మకం కోల్పోయారు. గత 2 రోజుల క్రితం గంగాధర నెల్లూరు మండలంలో పట్టుబడ్డ ఒక లారీ ఒక ట్రాక్టర్పై కేసు నమోదు చేయకుండా జరిమానా వేసి వదిలేయడంతో జిల్లా స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు పట్టణంలో దొంగతనానికి పాల్పడిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి దొంగలించబడిన సుమారు 8 లక్షల రూపాయల విలువ కలిగిన 130 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు పట్టణంలో చిత్తూరు 1 టౌన్ మరియు చిత్తూరు 2 టౌన్ పరిధిలో గల 5 వేర్వేరు ప్రదేశాలలో తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు పగలగొట్టి బంగారు నగలు దొంగిలించిన సంఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పర్యవేక్షణలో చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జయరామయ్య మరియు చిత్తూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి నెట్టికంటయ్య చిత్తూరు 1 టౌన్ మరియు 2 టౌన్ స్టేషన్ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల ప్రాంతాలలో ముమ్మర దర్యాప్తు చేసి తమిళనాడు గుడియాత్తంకు చెందిన మహమ్మద్ బిలాల్ అనే వ్యక్తిని కాట్పాడి వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుంచి దొంగలించబడిన సుమారు 8 లక్షల విలువ కలిగిన 130 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో సదరు దొంగ తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. చిత్తూరు 1 టౌన్ పరిధిలో 3 కేసులు మరియు చిత్తూరు 2 టౌన్ పరిధిలో 2 కేసులు నందు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తులో పాల్గొన్న ఆఫీసర్స్ మరియు ఐడి పార్టీ సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మరియు చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ ప్రత్యేకంగా అభినందించారు. మనకు కాట్పాడి దగ్గర ఒక పాత నేరస్తుడు మహమ్మద్ బిలాల్ అని అతను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి దాదాపు 8 లక్షల విలువ బంగారు ఆభరణాలు స్వాధీనపరచుకోవాలి. ఇవి 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు మనకు తిరుపతి చిత్తూరు 1 టౌన్ 2 టౌన్ ఏరియాలో తాళం వేసినటువంటి ఇల్లు టార్గెట్ చేసి అతను దొంగతనాలకు పాల్గొన్నాడు. ఈ కేసును ఛేదించడంలో ఎస్పెషల్లీ చిత్తూరు ఎస్పీ మణికంఠ చంద్రబాబు గారు 1 టౌన్ 2 టౌన్ సిఐ గారిని ఆధ్వర్యంలో వాళ్ళ ఐడి పార్టీ వాళ్ళ సూచన మేరకు పనిచేసి ఈ దొంగని పట్టుకొని ఈ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిబ్బంది ఏదైతే ఐటీ కోర్టు సిబ్బంది 1 టౌన్ సిఐ 2 టౌన్ సిఐ మణికంఠ వీళ్ళని నేను అభినందిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నగర రూరల్ మండలం బుగ్గ అగ్రహారంలో సందడిగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. ఇది మంచి ప్రభుత్వం. ప్రజల ముంగిటికు అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్లి వారికి 100 రోజుల్లో అమలు చేసిన ప్రభుత్వ హామీలపై చేపట్టనున్న కార్యక్రమాలపై వివరించి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. టీటీడీ పరిపాలన భవనం ఎదుట ధర్నా పాల్గొన్న హిందూ సంఘాలు మఠాధిపతులు. సేవ్ తిరుమల సేవ్ టీటీడీ అంటూ ప్లకార్డుల ప్రదర్శన. లడ్డూను కల్తీ చేసిన వారిని శిక్షించాలని డిమాండ్. 4వ తేదీ ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు ఆగమ శాస్త్రం అనుగుణంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందే విధంగా చర్యలు తీసుకుంటుంది టీటీడీ. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తాం వెల్లడించిన ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.